లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు కోనంపేటలోని అతిపెద్ద క్వారీ దగ్గర వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ క్వారీ దగ్గరికి చాలామంది అయితే ఈత కొట్టడానికి అయితే వస్తారు. లక్రేడ్పల్లి నుంచి ఎంత దూరం ఉంది అనేది ఇప్పుడు మనము సుధాకర్ అన్న మాటల్లో తెలుసుకుందాము. ఇది వచ్చేసి లక్కిడపల్లి నుంచి కోనంపేట 3 కిలోమీటర్లు ఉంటుంది. కోనంపేట దగ్గర నుంచి యువతలో వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. కంకర మిషన్ దగ్గర నుంచి ఇక్కడ 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ కోరిలో చాలా మంది ఈత కొట్టడానికి వస్తూ ఉంటారు. నీళ్ళు కూడా బాగా చల్లగా, బాగా వాటర్ కూడా బాగుంటాయి. ఎటువంటి సమస్యలు ఉండవు. బాగా ఆడుకోవడానికి బాగుంటుంది ఫ్రీగా. మళ్ళీ వర్షాలు వచ్చినాయంటే మళ్ళీ ఫుల్ అవుతుంది. మళ్ళీ ఇబ్బంది ఏముండదు. మళ్ళీ వేసవికాలానికి అంతా పిల్లలు ఆడుకోవడానికి బాగా టూరిస్ట్ ప్లేస్ మాదిరిగా బాగా ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు ఇక్కడైతే. సో ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ క్వారీలోకి దిగమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మేము చూపించామని మీరు వచ్చి ఇక్కడ ఏదైనా రిస్క్ చేసినారంటే మాకు సంబంధం ఉండదన్నమాట. మీకు ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ క్వారీలోకి దిగండి, జాగ్రత్తగా ఆడుకోండి. మొట్టమొదటిసారిగా అయితే ఈ క్వారీ వీడియోని డ్రోన్తో చూపించడం జరుగుతుంది. ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఒక్కరు కూడా ఈ డ్రోన్తో అయితే వీడియో తీయలేదు. ఈ క్వారీ చూస్తానే నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట, డ్రోన్తో ఖచ్చితంగా ఇటు క్వారీ చూపిద్దామని. అప్పుడు నా దగ్గర అయితే డ్రోన్ లేదు. ఇప్పుడైతే క్వారీ ఎలా ఉంటుంది అనేది డ్రోన్ వ్యూ చూపించాలని ఉద్దేశంతో అయితే రావడం జరిగింది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. పడిపోతే డౌట్ వాడు రావడమే ఓవర్ ఫాస్ట్ వస్తాను. ఒకసారి కూడా వదా జాఫర్ ఖాన్ ఎప్పుడు రాలా మచ్చా? షూటింగ్ బాగుంటుందా మచ్చా? ఏమంటే పర్మిషన్ తీసుకోవాలంటే షూటింగ్ తీసుకోవాలి. ఏం పని అవసరం లేదు, పట్టించుకోరు. మనకేం పని. లారీ ಬೇಕಲ್ಲ ಬಾಲ್ನ పోయినసారి నేను మా ఫ్రెండ్ గారు వచ్చినా వారిలో దిగుతా అంటే వాడికి గుండెగా జారిపోతాను. ఎందుకంటే రే నీకేం జరుగుతుంది అన్నట్టు లోపలేస్తాను. దీంట్లోకి వస్తున్నారులా వాటర్ ఏంది చట్టు తేడాగా ఉండగా.
ఫ్రెండ్స్ మీరు కొత్తగా కోనంపేట క్వారీకి వచ్చేటప్పుడు అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకొని అయితే రండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు పొరపాటున ఇక్కడ కాలుపాడు పెట్టినారంటే మనిషి దీంట్లో ఇరుక్కుపోయి చనిపోతాడనమాట. క్వారీకి వచ్చేటప్పుడు అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కంపల్సరీ ఉంటాయి. క్వారీ పరిసర ప్రాంతాలు కూడా ఒకసారి చూద్దాంనండి. దానా వాళ్ళు క్వారీలోకి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ ఈత కొట్టేది ఎక్కడన్నా ప్లేస్? ఇక్కడనా అక్కడ ఈత కొడతారు. కొండల మధ్య నీళ్లు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది ప్లేస్ ఇది. ఈ ప్లేస్ మీకు ఎట్లా అనిపిస్తుందన్నా? ఇక్కడ బాగా చూడడానికి అయితే బాగుంది. ఇక్కడ కూర్చున్నా కూడా కాసేపు కూర్చోవడానికి ఇంకా కూర్చున్నాం అనిపిస్తుంది. చూడడానికి బాగుంది. వాటర్ చూస్తా ఉంటే ఇంకా ఈత ఆడదాం అనిపిస్తుంది. ఎండాకాలం అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఏదో వాతావరణం కూడా క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి ఇప్పుడు అంతగా ఉండకపోయినా కూడా వేసవికాలం అయితే బాగా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈత ఆడి ఇంకా ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తిని కాసేపు కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఇక్కడ కూర్చుంటే మైండ్ మొత్తం కూడా రీఫ్రెష్ అయిపోతుంది. అంత బాగుంది అనమాట ఇక్కడ ప్లేస్ అనేది. ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియోని అయితే పటాపట్ లైక్ చేయండి. ప్లస్ ఈ విధానం కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది దిగడానికి అయితే బాగుందన్నమాట. చూడండి, ఇక్కడ దిగేసిన తర్వాత ఈత కొట్టి మళ్ళీ మనకు రావడానికి అయితే పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మనకు అసలు నీళ్ళలో అయితే రాళ్ళే కనిపించడం లేదు. ఇక్కడ మీరు ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలా. చాలా డేంజర్ అనమాట. ఎంత లోతు ఉన్నది అనేది ఎవరికీ తెలియదు. ఒకవేళ ఈత కొట్టినా మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ మీరు వస్తే సేఫ్గా చేరుకుంటారు, లేకంటే ఇంకా మనిషి మునిగిపోతారు అనమాట.
ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియోని అయితే ఫటాఫట్ లైక్ చేయండి. మరియు డ్రోన్ వీడియో కూడా మీరు చూసినారు కదా, చాలా అద్భుతంగా అయితే డ్రోన్ షాట్స్ వచ్చినాయి. సో నాకు ఎంతో కష్టపడి ఇంత దూరానికి తీసుకొచ్చిన సుధాకర్ అన్నకి మరియు వాళ్ళ మిత్రుడు చెప్పాలి నీ పేరు చెప్పాలద్దా, రెడ్డయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు ఈ ప్లేస్ అయితే విడిచిపెట్టేసి పోవాలైతే అనిపించడం లేదు, అంత బాగుంది. అసలు ఈ నీళ్లు, కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అంత ఆహ్లాదకరంగా ఉంది. సో నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ఫటాఫట్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.